నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఐకమత్యంతో పట్నా పీఠాన్ని దక్కించుకున్న మహాకూటమి 8% ఓట్ల ఆధిక్యంతో విజయభేరి బిహారీలను ఆకట్టుకోలేకపోయిన భాజపా మిత్రపక్షాలు పడిలేచిన కిరటంలా దూసుకొచ్చిన లాలు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీహార్లో చక్రం తిప్పే స్థాయికి చేరిన ఆర్జేడీ అధినేత కలిసొచ్చిన సామాజిక సమీకరణాలు సంస్కరణల వేగం పెంచాలని పరిశ్రమ వర్గాల సూచన బీహార్ ఫలితంతో వెనకడుగు వద్దని మోదీకి వినతి కేంద్రానికి సహకరించాలని నితీష్కు సూచన దిద్దుబాటు చర్యలపై భారతీయ జనతా పార్టీ దృష్టి నేడు ప్రధాని అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు సమావేశం ఫలితాలను విశ్లేషించనున్న నాయకులు నేటి నుంచి చంద్రబాబు రాయలసీమ జిల్లాల పర్యటన కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించనున్న సీఎం 2017 వర్షాకాలానికల్లా పంటలకు గోదావరి నీరు ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షలో కేసీఆర్ ఆదేశం గుత్తేదారులతో 3 షిఫ్టుల్లో పనిచేయించాలని సూచన నేడు బీసీసీఐ సర్వసభ్య సమావేశం శ్రీనివాసన్ భవితవ్యాన్ని తేల్చనున్న బోర్డు సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు హోరాహోరీగా సాగిన పట్నా పోరులో నితీష్ లాలు ద్వయం తిరుగులేని విజేతగా నిలిచింది. అభివృద్ధి హామీలు పటిష్ట వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన మహాకూటమిపై ఓట్ల వర్షం కురిసింది. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవాను అడ్డుకోలేకపోయిన నితీష్ లాలు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ను కలుపుకొని కమలదళం జోరుకు అడ్డుకట్ట వేయగలిగారు. పోలైన ఓట్లలో 41.9% వాటాతో అత్యధిక ఓట్లు సంపాదించుకున్న కూటమిగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ త్రయం సత్తా చాటింది. బీహార్ ఎన్నికల్లో పరాజయం పాలైన భాజపాకు ఓట్ల శాతం విషయంలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. అత్యధిక ఓట్ల శాతం దక్కించుకున్న ఏకైక పార్టీగా నిలిచిన 2 ప్రధాన శక్తుల కలయిక కారణంగా సీట్ల సంపాదనలో కమలదండు వెనుకబడింది. దేశం ఆసక్తిగా గమనించిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి భారీ విజయం సొంతం చేసుకుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు 178 చోట్ల విజయదుందుబి మోగించిన లౌకిక కూటమి 41.9% ఓట్లు సంపాదించింది. 58 స్థానాలు గెలుచుకుని పరాజయం మూటగట్టుకున్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ 34.1% ఓట్లతో సరిపెట్టుకుంది. మహాకూటమికి 7.8% అధికంగా లభించిన ఓట్లు ప్రధాన ప్రత్యర్థికి ఎన్డీఏపై 120 స్థానాల ఆధిక్యం తెచ్చిపెట్టాయి. పోటీ చేసిన 101 స్థానాల్లో 80 చోట్ల గెలిచి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ 18.4% ఓట్లు సంపాదించుకుంది. 71 నియోజకవర్గాల్లో గెలిచి ద్వితీయ స్థానంలో నిలిచిన జేడీయూ 16.8% ఓట్లు రాబట్టుకుంది. బరిలోకి దిగిన 41 స్థానాల్లో 27 చోట్ల సత్తాచాటిన కాంగ్రెస్ 6.7% ఓట్లు దక్కించుకుంది. సీట్లు, ఓట్ల విషయంలో మహాకూటమి కన్నా ఎన్డీఏ వెనుకబడినప్పటికీ ప్రధాన భాగస్వామ్య పక్షం భాజపా ఆ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సంపాదించుకున్న పార్టీగా నిలిచింది. పోటీ చేసిన 157 స్థానాల్లో 53 చోట్ల గెలిచిన ఆ పార్టీ 24.4% ఓట్లు దక్కించుకుంది. 2 నియోజకవర్గాల్లో గెలిచిన లోక్ జనశక్తి పార్టీ 4.8%, ఒకచోట విజయం సాధించిన హిందుస్థాన్ అవాం మోర్చా 2.3%, 2 స్థానాల్లో గెలిచిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 2.6% ఓట్లు దక్కించుకున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితంపై కీలక ప్రభావం చూపుతాయని భావించిన చిన్న కూటములు, పార్టీలు ఊహించిన స్థాయిలో సత్తా చాటలేకపోయాయి. ఖాతా అయినా తెరవలేకపోయిన ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఎంఐఎం వంటి పార్టీల ఓట్ల శాతాలు 2 లేదా అంతకంటే తక్కువకే పరిమితమయ్యాయి. బీహార్లోని 243 స్థానాల్లోనూ పోటీ చేసిన బీఎస్పీ 2.1% ఓట్లతో సరిపెట్టుకుంది. 85 నియోజకవర్గాల్లో పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ 1% ఓట్లు మాత్రమే పొందగలిగింది. 40 స్థానాల్లో బరిలో నిలిచిన ఎన్సీపీ 0.5% ఓట్లే దక్కించుకుంది. ముస్లిం ప్రాబల్య సీమాంచల్ ప్రాంతంలోని 6 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎంఐఎం 0.2% ఓట్లతో సరిపెట్టుకుంది. పోటీలో నిలిచిన ఏ అభ్యర్థి నచ్చలేదని చెప్పేందుకు ఏర్పాటు చేసిన నోటా మీటుకు 2.5% ఓట్లు పడ్డాయి. పోటీ చేసిన స్థానాల్లో అత్యధిక చోట్ల గెలిచిన విషయంలో ఆర్జేడీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ పార్టీ బరిలోకి దిగిన ప్రతి 10 స్థానాల్లో 8 చోట్ల విజయం సాధించింది. తమ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో 65% మందిని కాంగ్రెస్ గెలిపించుకుంది. 2010 ఎన్నికలతో పోల్చితే ఈ విషయంలో జేడీయూ వెనుకబడింది. పోటీ చేసిన ప్రతి 10 స్థానాల్లో జేడీయూ 7ని దక్కించుకుంది. భాజపా పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గతంలో ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల్లో దాదాపు 90% మంది గెలవగా
ఇప్పుడు ఆ సంఖ్య 33% పడిపోయింది. జిల్లాలు, ప్రాంతాల వారీగా చూసినా ఆర్జేడీ, జేడీయూ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచాయి. మహాకూటమి జోరుకు భాజపా 14 జిల్లాల్లో కనీసం ఖాతా తెరవలేదు. మరో 8 జిల్లాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఒక్కొక్క స్థానంలో మాత్రమే గెలుపొందారు. ప్రాంతాల వారీగానూ మహాకూటమి ఆధిపత్యం కొనసాగింది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రముఖుల్లో అత్యధికులు విజయతీరాలకు చేరగా మరికొందరికి నిరాశ తప్పలేదు. ఏకైక పెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించడానికి మించిన ఆనందం ఆ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్కు కుమారుల గెలుపు రూపంలో దక్కింది. మహువా, రగిపూర్ నుంచి గెలిచిన లాలూ కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు. మగ్ధూంపూర్ స్థానంలో ఓడిన హిందుస్థాన్ అవాం మోర్చా అధ్యక్షుడు జితన్రామ్ మాంఝీ ఇమాంగంజ్ నుంచి గెలిచి పరువు దక్కించుకున్నారు. లోజపా అధినేత రామ్విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్, మేనలుడు ప్రిన్స్ రాజ్లకు ఓటమి తప్పలేదు. బీహార్ రాజకీయాలపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ మరోమారు తనదైన ముద్ర వేశారు. 2010లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితి నుంచి 5 ఏళ్లలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఆ రాష్ట్రంలోని అతిపెద్ద పార్టీగా రాష్ట్రీయ జనతాదళ్ను అవతరింపజేశారు. ప్రస్తుతానికి స్వయంగా అధికార పగ్గాలు చేపట్టే అవకాశం లేకపోయినా బీహార్ రాజకీయాల్ని శాసించే స్థాయికి చేరారు. ఐకమత్యమే మహాబలమంటూ నితీష్తో కలిసి ఆయన అనుసరించిన వ్యూహాలు ఆర్జేడీకి ఘన విజయాన్ని సాధించి పెట్టాయి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉత్థాన పతనాల్ని చూసిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరోమారు తన చాణక్యతను చాటుకున్నారు. మహాకూటమిలో భాగస్వామ్య పక్షంగా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన పార్టీ పట్నాపూర్లో భారీ ఆధిక్యం సాధించింది. 2010 శాసనసభ ఎన్నికల్లో 22 స్థానాలతో సరిపెట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకోలేకపోయిన ఆర్జేడీ తాజా ఎన్నికల్లో ఏకంగా 80 నియోజకవర్గాల్లో గెలుపొందింది. బీహార్ విభజన తర్వాత ఆ రాష్ట్రంలో ఆర్జేడీ ఈ స్థాయిలో ఆధిక్యం సాధించడం ఇదే తొలిసారి. ఒకటిన్నర దశాబ్దం పాటు బీహార్లో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన లాలూ ప్రసాద్ 2005లో ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు. 2010లోనూ పరాజయాన్నే చవిచూసిన ఆయనకు 2013లో వ్యక్తిగతంగా గట్టి దెబ్బ తగిలింది. దానా కుంభకోణంలో దోషిగా తేలి శిక్షపడ్డ లాలూ ఎంపీ పదవికి అనర్హుడవడమే కాక 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఇలాంటి పరిణామాల మధ్య 2014 సార్వత్రిక సమరంలో అడుగుపెట్టిన ఆయన మోదీ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. బీహార్లోని 40 పార్లమెంటు స్థానాల్లో ఆర్జేడీ 4ని మాత్రమే గెలుచుకోగా లాలూ రాజకీయ భవితవ్యంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్ని సవాలుగా తీసుకున్న ఆర్జేడీ అధినేత బీహార్ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదిపారు. 2014 ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన లాలూ బద్ధశత్రువైన నితీష్కు దగ్గరవడం ప్రారంభించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం నడిపిన దౌత్యంతో ఇద్దరి మధ్య దూరం తగ్గిపోగా భాజపా ఓటమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడింది. కూటమి ఏర్పాటు మొదలుకొని సీట్ల సర్దుబాటు వంటి విషయాల వరకు పట్టు విడుపుల ధోరణితో వ్యవహరించిన లాలూ ప్రత్యర్థుల్ని కట్టడి చేసేందుకు పటిష్ట వ్యూహాలు అమలు చేశారు. వందల కొద్దీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్డీఏ నేతలపై ముప్పేట దాడికి దిగారు. రిజర్వేషన్లు, గోమాంసం వంటి అంశాలపై భాజపాను ఇరుకున పెట్టి ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. మండల్ రాజ్ రెండో భాగమంటూ కొన్ని వర్గాల ఓట్లను తమ వైపునకు తిప్పుకునే వ్యూహం అమలు చేశారు. చివరకు అనుకున్నది సాధించారు. అయితే ముఖ్యమంత్రి నితీష్ పాలనకు తన పార్టీ వల్ల ప్రతిబంధకాలు కలగకుండా చూడటం ప్రస్తుతం లాలూ ముందున్న ప్రధాన సవాలు. మహాకూటమిలో చేరిక వల్ల కాంగ్రెస్ సైతం భారీగా లాభపడింది. 2010 ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేసిన 4 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ ఈసారి 27 చోట్ల విజయబావుటా ఎగురవేసింది. బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పని తేలింది. ఓటర్లు జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికే పట్టం కట్టడంతో ఎన్డీఏకు మెజార్టీ వస్తుందని చెప్పిన కొన్ని సంస్థలు క్షమాపణలు తెలిపాయి. పోలింగ్ ముగిసినప్పటి నుంచి లెక్కింపు జరిగే వరకు ప్రజాస్పందన పేరుతో అంచనాలు వేసే ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు బీహారీ ఓటర్ల నాడిని పట్టడంలో విఫలమయ్యాయి. ముందస్తు సర్వేల్లో ఎన్డీఏనే విజయం వరిస్తుందని అంచనా వేసిన పలు సంస్థలు ఫలితాలు వెలువడిన తర్వాత తెల్లబోయాయి. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ 155 స్థానాలను గెలుస్తుందని అంచనా వేసిన టుడేస్ చాణక్య సంస్థ తమ అంచనాలు తప్పడంపై క్షమాపణ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో సర్వే చేసిన సంస్థ ఇచ్చిన సమాచారం తప్పైందన్న ఎన్డీటీవీ సైతం క్షమాపణలు తెలిపింది. తప్పుకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలోనూ ఎన్డీటీవీ, ఏబీపీ సంస్థలు మహాకూటమి వెనుకబడి ఉందని, ఎన్డీఏ ముందంజలో ఉందని కాసేపు ప్రసారం చేశాయి. సి ఓటర్తో కలిపి
టైమ్స్ నౌ ప్రకటించిన ముందస్తు అంచనాల్లో మహాకూటమికి 122 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీఏకు 111 స్థానాలు వస్తాయని తెలిపింది. న్యూసెక్స్ సంస్థ మహాకూటమికి 130 నుంచి 140 స్థానాలు, ఎన్డీఏకు 100 సీట్లు వస్తాయని తెలిపింది. ఇండియా టుడే, సిసిరో సంస్థలు, ఇండియా టీవీ, న్యూస్ నేషన్, ఏబీపీ నీల్సన్ సర్వే సహా ప్రధాన ఛానళ్లు మహాకూటమి, ఎన్డీఏ మధ్య సీట్ల స్థానాల తేడా 10 నుంచి 20 స్థానాలకు మించి ఉండదని ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రకటించాయి. ముందస్తు అంచనాలను తలకిందులు చేసిన మహాకూటమి 178 స్థానాలను, భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ 58 స్థానాలను మాత్రమే గెలుచుకోవడంతో ఆయా సంస్థలు నిర్ఘాంతపోయాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర సంస్కరణల అజెండా భవిష్యత్తును నిర్దేశిస్తాయనే అంచనాలున్న వేళ మోదీ సర్కార్ వెనుకంజ వేయరాదని దేశ పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు కోరుతున్నాయి. మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్న నితీష్ కుమార్కు ఒక పక్క అభినందనలు చెబుతూనే ఆర్థిక సంస్కరణల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించాయి. బీహార్ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఆర్థిక సంస్కరణల ప్రక్రియను ఇకపైనా ముందుకు తీసుకెళ్లాలని పారిశ్రామిక, వాణిజ్య మండళ్లు కేంద్రాన్ని కోరాయి. బీహార్లో మరోసారి పాలన పగ్గాలను స్వీకరించనున్న నితీష్ కుమార్కు అభినందనలు తెలిపిన పారిశ్రామికవేత్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కేంద్రం సంస్కరణల పథాన్ని కొనసాగించాలన్న బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా విపక్షాలు ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని ట్విట్టర్లో కోరారు. నితీష్ కుమార్ విజయంతో బీహార్లో మరో కొత్త ప్రయాణం మొదలు కానుందన్న అసోచాం ప్రతినిధులు రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వస్తు సేవల బిల్లు వంటి ఆర్థిక సంస్కరణల విషయంలో కేంద్రంతో కలిసి పనిచేయాలని నితీష్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని అసోచాం పేర్కొంది. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక వసతులు, తయారీ, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఈ పాలన, పర్యాటకం, ఆరోగ్యం, విద్య, నైపుణ్య శిక్షణ రంగాలపై దృష్టి పెట్టాలని నూతన ప్రభుత్వానికి సూచించింది. బీహార్ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపిన సీఐఐ నూతన ప్రభుత్వం పీపీపీ విధానం, విదేశీ పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరింది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ఓటమి నేపథ్యంలో భారత మార్కెట్లు బలహీనపడే సూచనలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మదుపర్లకు బ్రిటిష్ ఆర్థిక సేవల సంస్థ బర్క్లే తెలిపింది. ఎన్డీఏ ఓటమి నేపథ్యంలో కీలకమైన పథకాలైన ముద్రా బ్యాంక్ యోజన, సిల్క్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రచారాలకు ఎలాంటి విఘాతం కలగరాదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ ట్రేడర్స్ సిఏఐటి కేంద్రానికి సూచించింది. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తే బీహార్ అంతర్జాతీయ ఇంజనీరింగ్ ఎగుమతుల కేంద్రంగా అవతరిస్తుందని ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఈఈపీసీ అభిప్రాయపడింది. మరోవైపు అంతర్జాతీయ మీడియా సైతం బీహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించింది. బీహార్లో భాజపా కూటమి ఓటమి దేశీయంగా మోదీ సర్కార్కు ఎదురుదెబ్బేనని యూకేకు చెందిన గార్డియన్ పత్రిక పేర్కొంది. బీహార్ ఓటమి వల్ల ప్రధాని మోదీ సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో కొంత అవరోధం కలిగే అవకాశముందని ఆ పత్రిక పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత నరేంద్ర మోదీ చేపట్టిన సంస్కరణల ప్రక్రియకు బీహార్ ఎన్నికలు రిఫరెండం వంటివని ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ వ్యాఖ్యానించింది. దేశంలోని మూడో అతిపెద్ద రాష్ట్రంలో ప్రధాని మోదీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీహార్ ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడంపై చర్చించేందుకు భాజపా పార్లమెంటరీ బోర్డు నేడు ఢిల్లీలో సమావేశం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఫలితాల విశ్లేషణ, లోపాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలేమిటనే అంశాలపైన ఈ భేటీలో సమాలోచనలు జరపనున్నారు. మహాకూటమి అనుసరించిన సామాజిక సమీకరణాలే ఎన్డీఏ ఓటమికి ప్రధాన కారణమన్న కొందరు నేతల వాదనపైన భాజపా పార్లమెంటరీ బోర్డు సమాలోచనలు జరపనుంది. ప్రతి ఎన్నికను ఒక పాఠంగా స్వీకరిస్తామన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. గోదావరి బేసిన్లో నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ వద్ద 100 మీటర్ల బ్యారేజీ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎల్లంపల్లి, మేడిగడ్డ మధ్య మరో 2 బ్యారేజీల నిర్మాణానికి నీటిపారుదల శాఖ సమీక్షలో ఆమోదముద్ర వేశారు. 2017 నాటికి తొలి విడత పనులు పూర్తి చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖలో 108 మంది ఉన్నతాధికారుల ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపారు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులను 2017 వర్షాకాలానికల్లా సాగునీరిచ్చేలా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. గోదావరిపై నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు మార్పులకు ఆమోదముద్ర వేశారు. మేడిగడ్డ వద్ద 100 మీటర్ల బ్యారేజీ నిర్మించాలని సూచించారు. ఎల్లంపల్లికి కాల్వ నిర్మాణంలో మధ్యలో ఉండే అటవీ ప్రాంతం, బొగ్గు గనులను దృష్టిలో పెట్టుకుని మరో 2 బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించారు. వాటిని 2 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించారు.
కాళేశ్వరం బ్యారేజీతో పాటు తుమ్మడిహట్టి, దేవాదులకు నీరందించే కొత్తూర వద్ద మరో బ్యారేజీ నిర్మాణం ఏకకాలంలో చేపట్టాలని సూచించారు. ఈ నెలాఖరు నుంచే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల వేగం పెంచాలని, కాంట్రాక్టర్లతో 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు చేయని గుత్తేదారులపై చర్యలు తీసుకునేందుకు ఒక విధానం రూపొందించాలని ఆదేశించారు. ఇదే సమయంలో ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని పెంచేందుకు సాగునీటి శాఖలోనూ ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. కృష్ణా, గోదావరి నదులపై వివిధ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. కొత్తగా 108 మంది ఉన్నతాధికారుల పోస్టుల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై కేసీఆర్ సంతకం చేశారు. రాయలసీమలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కర్నూలు, కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడ ఉర్దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసి అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం పాణ్యం మండలంలోని గోరకల్లు ప్రాజెక్టు పనులను పరిశీలించి అక్కడే మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత కడప జిల్లా ముద్దునూరులో మీ ఇంటికి మీ భూమి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం గండికోటలో నీటిపారుదల అధికారులతో పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. సోమవారం రాత్రి గండికోటలో బస చేసి మంగళవారం ఉదయం అనంతపురం బయలుదేరతారు. ఈ సందర్భంగా సీఎం గారు మన జిల్లాకు చేసిన వాగ్దానాలు, ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన రేపు జరగబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం వేలం ప్రక్రియ వెలవెలబోతోంది. అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉన్నప్పటికీ తగిన పద్ధతిని అనుసరించకపోవడంతో అమ్మలేకపోతోంది. ఈ మధ్య నిర్వహించిన వేలానికి ప్రపంచ దేశాల వ్యాపారులు వస్తారనుకుంటే ఒకే బిడ్ మాత్రమే దాఖలైంది. చేసేది లేక ఆ ప్రక్రియను రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎర్రచందనాన్ని అంతర్జాతీయ విపణిలో వేలం ద్వారా విక్రయించే సమయంలో గ్రేడ్ల వారీగా కనీస ధరలు నిర్ణయించే విషయంలో అధికారుల వ్యూహం ఫలించడం లేదు. తొలి విడత వేలం వేసినప్పుడు ఏ గ్రేడ్కు వచ్చిన ధర ఆధారంగా ఈ దఫా భారీగా కనీస ధరలను నిర్ణయించారు. అయినప్పటికీ వ్యాపారుల రాక తక్కువగా ఉంది. ఈ పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్పందన లేకపోవడం వెనుక స్మగ్లర్ల హస్తం ఉందా అనే కోణంలో ఎర్రచందనం కార్యదళం కూపీలాగుతోంది. వరంగల్ జిల్లా ఎన్నికలకు పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గాలను చుట్టేస్తున్న మంత్రులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మైనార్టీల సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, కడియం పాల్గొన్నారు. గన్పూర్ మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం, సంగెం మండలంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. పార్టీల మాటలు నమ్మి మీరు ఆగమైతే మళ్ళీ కోసపడతాం. దయచేసి అర్థం చేసుకో. తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు కాపాడుకున్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని ఆశీర్వదించారు. ఇవాళ కూడా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, అండగా ఉండండి. మీరైనా మేమైనా దీని అభివృద్ధి కోసం కష్టపడలేం కాబట్టి ఆ అభివృద్ధిలో మీరంతా కూడా భాగం పంచుకోవాలని చెప్పి మనవి చేస్తూ కాంగ్రెస్ సైతం ప్రచారంలో వేగం పెంచింది. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. వర్ధన్నపేటలో ప్రచారం చేసిన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క కాంగ్రెస్ అభ్యర్థి సర్వేకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. విపక్ష నేత జానారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె 3 కుమారుల మృతికి సంతాప సూచకంగా వరంగల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సారిక నివాసం ఉండే ప్రగతి నగర్ రెవెన్యూ కాలనీ వాసులు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి ఆమె ఇంటి ముందు నివాళులర్పించారు. మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సహచరుల వేధింపులు తాళలేక ఆంధ్రప్రదేశ్లో మరో విద్యార్థిని ఉసురు తీసుకుంది. గుంటూరు జిల్లా వెల్దుర్తిలో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని తిరుపతమ్మ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 6 విద్యార్థులు తనను వేధిస్తున్నారని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసింది. ప్రేమరాజు నాయక్ అనే విద్యార్థి ఆడపిల్లలకు మొత్తము ఇచ్చి లోబర్చుకొని చిత్రహింసలకు గురిచేసేవాడని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తిరుపతమ్మ లేఖలో పేర్కొంది. ఈ సూసైడ్ నోట్లో ఒక 6 మంది కుర్రోళ్ళ పేర్లు ఎంటర్ చేసింది.
వాళ్ళ కోసం కూడా మేము మా టీంను పంపించడం జరిగింది. వాళ్ళ వల్లనే చనిపోయానని చెప్పి క్లియర్గా రాసింది. ఈ సూసైడ్ నోట్ అంతా సీజ్ చేసాము. వాళ్ళ కోసం కూడా మా టీంను పంపించాము. 6 మంది కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల తుది కేటాయింపు జాబితాలు దశలవారీగా వెలువడనున్నాయి. ఒక్కో దశలో 10 చొప్పున ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం 153 శాఖలపై 15 దశల్లో తుది జాబితాలు వెలువరించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే కేంద్రం వద్ద ఉన్న 90 శాఖల తుది కేటాయింపులు 9 దశల్లో వెల్లడవుతాయి. 10 శాఖల కేటాయింపులపై శిక్షణ శాఖ మంత్రి సంతకం పూర్తయింది. ఈ జాబితాలు 4-5 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం 17 ప్రత్యేక పోలీసు పటాలాల్లో 7 పటాలాల్లోని సిబ్బంది తాత్కాలిక విభజనపై నేడు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. కమలనాథన్ కమిటీ ఈ నెల 13న సమావేశమై మరికొన్ని శాఖల్లోని అభ్యంతరాలను పరిశీలించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వాయుగుండ ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో చెదురుమదురు వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. నెల్లూరులోని పలు ప్రాంతాలు చిత్తడిగా మారాయి. చెన్నైలో భారీ వర్షం కురిసింది. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై 2015-16 సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ ఈ నెల 24న ప్రకటించే అవకాశం ఉంది. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి. 2013, 14, 2014, 15 సంవత్సరాలకు భవిష్య నిధి డిపాజిట్లపై 8.75% వడ్డీని ఈపీఎఫ్ఓ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంకు ఈ ఏడాది సెప్టెంబర్లో రెపో రేటు 4% తగ్గించినందున పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎంత వడ్డీని ప్రకటిస్తారనే అంశంపై 24న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీసీసీఐకి పునర్వైభవం తెచ్చే సంస్కరణలే అజెండాగా బోర్డు 85వ వార్షిక సర్వసభ్య సమావేశం నేడు ముంబైలో జరగనుంది. నియమ నిబంధనలను పర్యవేక్షించే అంబుడ్స్మెంట్ నియామకంతో పాటు బోర్డు మాజీ చైర్మన్, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ భవితవ్యం ఈ సమావేశంలో తేలిపోనుంది. ప్రస్తుత ఐసీసీ చైర్మన్గా ఉన్న శ్రీనివాసన్ను కొత్త బోర్డు పాలకవర్గం కొనసాగిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. వచ్చే జూన్లో జరిగే ఐసీసీ వార్షిక సదస్సు వరకు మనోహర్ పేరు ఐసీసీకి ప్రతిపాదించే అవకాశాలున్నట్లు సమాచారం. అదే జరిగితే క్రికెట్ వ్యవహారాల్లో శ్రీనివాసన్ శకానికి తెరపడినట్లే. ఫిక్సింగ్ ఆరోపణలతో సస్పెండ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ స్థానాన్ని ఐపీఎల్ 9-10 సీజన్లలో భర్తీ చేసేందుకు ఉప కమిటీ ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. యుఏఈలో జరుగుతున్న దుబాయ్ 14వ ఎయిర్ షో ఆకట్టుకుంటోంది. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన దిగ్గజ విమాన తయారీ సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా యుఏఈ వైమానిక విమానాలు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్యాంశాలు మరోసారి. ఐకమత్యంతో పట్నా పీఠాన్ని దక్కించుకున్న మహాకూటమి. 8% ఓట్ల ఆధిక్యంతో విజయభేరి. బిహారీలను ఆకట్టుకోలేకపోయిన భాజపా మిత్రపక్షాలు. పడిలేచిన కెరటంలా దూసుకొచ్చిన లాలు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీహార్లో చక్రం తిప్పే స్థాయికి చేరిన ఆర్జేడీ అధినేత. కలిసొచ్చిన సామాజిక సమీకరణాలు. సంస్కరణల వేగం పెంచాలని పరిశ్రమ వర్గాల సూచన. బీహార్ ఫలితంతో వెనకడుగు వద్దని మోదీకి వినతి. కేంద్రానికి సహకరించాలని నితీష్కు సూచన. దిద్దుబాటు చర్యలపై భారతీయ జనతా పార్టీ దృష్టి. నేడు ప్రధాని అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు సమావేశం. ఫలితాలను విశ్లేషించనున్న నాయకులు. నేటి నుంచి చంద్రబాబు రాయలసీమ జిల్లాల పర్యటన. కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించనున్న సీఎం. 2017 వర్షాకాలానికల్లా పంటలకు గోదావరి నీరు. ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షలో కేసీఆర్ ఆదేశం. గుత్తేదారులతో 3 షిఫ్టుల్లో పనిచేయించాలని సూచన. నేడు బీసీసీఐ సర్వసభ్య సమావేశం. శ్రీనివాసన్ భవితవ్యాన్ని తేల్చనున్న బోర్డు సభ్యులు. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు.